సార్ నమస్కారం సార్. సో ఈ ఐఐఏ నాట్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అప్‌కమింగ్ వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారు? మొట్టమొదటిగా ఈ నాట్కాన్ ఐఐఈ ఆధ్వర్యంలో జరిగేటువంటి నేషనల్ కన్వెన్షన్ ఈ సంవత్సరం మన హైదరాబాద్ నగరంలో మన తెలంగాణ రాష్ట్రంలో జరగడం అనేటువంటి చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇంత పెద్ద కన్వెన్షన్ నేషనల్ లెవెల్లో జరిగేటువంటి కన్వెన్షన్ మొత్తం ఆర్కిటెక్ట్స్ దేశం మొత్తం నలుమూలల నుంచి హైదరాబాద్కి రావడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి అనేక విషయాలను మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యంగ్ ఆర్కిటెక్ట్స్ అనేక విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నగరం కావచ్చు, తెలంగాణ కావచ్చు, చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే కనుక మనం అర్బనైజ్డ్ స్టేట్గా రాబోయే రోజుల్లో తెలంగాణ ఏర్పడేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. ఇప్పటికే దాదాపు 40% పాపులేషన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ సిటీస్లో నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అర్బనైజేషన్ మరింతగా పెరిగే రోజులు రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి పరిస్థితుల్లో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ యొక్క నాట్కాన్ ఈరోజు ఇక్కడ జరగడం అనేటువంటిది డెఫినెట్గా తెలంగాణలో ఉన్నటువంటి బడ్డింగ్ ఆర్కిటెక్ట్స్ అందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వాళ్ళందరికీ కూడా దేశం మొత్తం నుంచి వస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆర్కిటెక్ట్స్ దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకోవటానికి, ఆ విషయాలని ఇక్కడ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అనేటువంటిది. అంతేకాదు పెద్ద ఎత్తున గెట్ టుగెదర్ అయినప్పుడు అనేక విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంచి వాతావరణంలో ఒక గెట్ టుగెదర్ జరుగుతుంది. ఒక మంచి కన్వెన్షన్, నేషనల్ లెవెల్ కన్వెన్షన్ ఇక్కడ జరగటం ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ అందరికీ చాలా లాభదాయకంగా ఉంటుంది. రాష్ట్రానికి కూడా లాభదాయకంగా ఉంటుంది. రాష్ట్రం తరఫు నుంచి కూడా మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించిన విషయానికి వస్తే రాష్ట్రం ఎలాంటి సహాయ సహకార్యాలు అందించబోతుంది? మీరు చూసినట్టయితే గతంలో ఒక బిల్డింగ్కి పర్మిషన్ రావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఒక ఆర్కిటెక్ట్ తన ఆఫీస్లోనే కూర్చుని ప్లాన్ అప్లోడ్ చేసుకుని పర్మిషన్స్ తెచ్చుకునేటువంటి స్థాయికి ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఈరోజు అనేక ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని మనం చూసినట్లయితే గతానికి ఇప్పటికి భిన్నంగా ఒక మంచి ఆర్కిటెక్చరల్ మార్వల్గా రూపుదిద్దుకుంటున్నాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో కడుతున్నటువంటి సెక్రటేరియట్ ఉంది. ఆ బిల్డింగ్ ఒక మంచి ఆర్కిటెక్చరల్ మార్వల్గా రాబోతున్నది. అదేవిధంగా డిస్ట్రిక్ట్లలో వచ్చినటువంటి కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా అనేక బిల్డింగ్స్ కూడా ఈవెన్ ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ బిల్డింగ్స్ కూడా ఆర్కిటెక్చరల్ మార్వల్గా రావాలనేది మా ఉద్దేశం. ప్రభుత్వం ఈ కాన్ఫరెన్స్కి సంబంధించినంత వరకు ఈ ఐఏఏ తెలంగాణ చాప్టర్ అడిగినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి మేము మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఇస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ సార్.